ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళ మెడలోని బంగారు గొలుసు తెంపుకొని పరారైన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని మహబూబాబాద్ మీడియా సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు. ఈ నెల 18న కలవల గ్రామంలో బొడ్డు వెంకటమ్మ తమ వ్యవసాయ సాగు భూమిని ఆనుకొని ఉన్న రహదారిపై నిలబడి ఉండగా నెల్లికుదురు మండలం ఇక ఔసలి తాండాకు చెందిన మౌర్య, హేమంత్, మహబూబాబాద్ పట్టణానికి చెందిన రుణ్వాల్, వినోద్ కుమార్లు ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. వెంకటమ్మ ఫిర్యాదు మేరకు శరవేగంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి పోలీసులు 5 బృందాలుగా విడిపోయి విస్తృత గాలింపు చర్యలు చేపట్టి సీసీ కెమెరాల ఫుటేజ్ సహాయంతో నిందితులను ఇనిగుర్తి మండలం కోరుకొండపల్లి వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనము, 2 తులాల బంగారు గొలుసు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ అభినందించారు. ఎక్కడైతే స్టార్చింగ్ అయిందో ఆ ప్రదేశంలో ఒక రైతు సీసీ కెమెరా ఫిట్ చేసుకున్నాడు కదా చెట్టుకి. ఆ కెమెరాలో క్లియర్గా మనకి వెహికల్ ఐడెంటిఫైడ్, వెహికల్ నెంబర్ TS26A 044 బ్లూ కలర్ స్కూటీ ఐడెంటిఫై అయింది. దాని ఆధారంగా మొత్తం జిల్లాలో వెల్లడి జరిగింది. వెల్లడి చేసి నిఘా పెడితే ఈరోజు మధ్యాహ్నం మనకి ఈ బండితో సహా 2 అఫెండర్స్, ఈ హేమంత్ కుమార్, వినోద్ కుమార్ ఇద్దరు కూడా దొరికినారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ బంగారు గొలుసున్నదో ఇంటాక్ట్గా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు కూడా అఫెండర్స్ హేమంత్ కుమార్, వినోద్ కుమార్ ఇద్దరు బాబామరులు. వీళ్ళు గోల్స్ మీద వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారం లాస్ రావడం వల్ల ఈ విధంగా ఒంటరి మహిళల్ని, వృద్ధ మహిళల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఫ్రెష్గా దొంగతనం స్టార్ట్ చేశారు. దీంట్లో ఈ కేసులో ముఖ్యంగా మనకు ఆధారం సీసీ కెమెరా ద్వారానే ఒక దొంగను పట్టుకోవడం జరిగింది. అఫెండర్స్ని మా జిల్లా తరఫున ఎస్పీ గారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే జిల్లా ప్రజలందరూ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా ఫిట్ చేసుకోవాలి. దాని ద్వారా